భగవానుడు కూడా నిద్రపోతాడా? ఆయన నిద్ర ఉందా? నిత్య జాగరూకుడా భగవానుడు. అందుకే అనిలహ ధరణీధర, భూమిని ధరించువాడు. భూమిని ధరించువాడంటే వరాహాది రూపాలతో ధరించువాడు అనే మాట మాత్రమే కాకుండా ధరణి ఎవడి శక్తి వల్ల ధరింపబడుతుందో ఆయనే విష్ణువు అని మనకు మంత్రార్థములు చెప్తున్నాయి. ఇక ధరణి అంటే భూమికి ఉన్న పేరే కానీ ధరించే వాటిని ధరణి అంటారు. మనల్ని భూమి ధరిస్తోంది కనుక దీనికి ధరణి అని పేరు. ఇలా ధరించేవి ఎన్నున్నాయో ఈ ధరించే వాటన్నిటి ధరించేవాడు నారాయణుడు. ఇప్పుడు చెప్పుకున్న ప్రకారం వాయువు కూడా మనల్ని ధరిస్తోంది, అది పడితేనే మనం ఉండగలం. అగ్ని మనల్ని ధరిస్తోంది, ఈ రెండు దేహంలో ఉన్నాయి. వాటిని కూడా ధరించే పరమాత్మ కనుక ధరణీధర. పైగా ధరణీధరం అంటే పర్వతం అని కూడా అర్థం చెప్పారండి. పర్వతములు భగవద్రూపములు, విష్ణు పర్వతానామధిపతి అని వేదంలోనే చెప్తున్నారు కదా, పర్వతములకు అధిపతి. అంటే పర్వతాలను మనం భగవద్రూపంగా నమస్కరించే సంస్కారం మనది. ఈ విధంగా స్వామి యొక్క నామములో విశేషములు చెప్తూ సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వధృగ్ విశ్వభుక్ విభు సత్కర్త సత్కృత సాధు జన్ను నారాయణో నరః. సుప్రసాద భగవంతుడి యొక్క లక్షణం ఏంటంటే శుభంకరమైనటువంటి అనుగ్రహం ఆయన స్వరూపం. పైగా శుభంకరంగా అనుగ్రహించువాడు, శుభమైన అనుగ్రహం కలవాడు. అంటే జగత్తుకు మేలు కలిగించే అనుగ్రహం భగవంతుడి యొక్క స్వరూపము. అందుకే సుప్రసాద. భగవంతుడు ఎప్పుడూ ప్రసాదుని గుర్తుపెట్టుకోండి. అంతేగాని నిన్న ప్రసన్నంగా ఉన్నాడండి ఇవాళ లేడు అనడానికి లేదు. అసలు ప్రసన్నత ప్రసాద అంటే అర్థం ఏమిటి? శాస్త్రం దానికి డెఫినేషన్ చెప్పింది. ప్రసాద అంటే యదంతస్తద్బహిశ్చాపి యత్కృత్వా వర్ధతే తను స్వీయవర్గే చ యద్వంద్యం ప్రసాద సా ప్రసన్నత. ప్రసాదము ప్రసన్నత గుణం ఏంటంటే లోపలేముందో బయటకు అదే ఉంటే ఆ నిష్కపటత్వమే ప్రసాద లక్షణం. రెండవది, దేనిని మనం అనుసరించడం వల్ల శరీరం వృద్ధి చెంది బలంగా ఉంటుందో దాన్ని ప్రసాదం అంటారు. ఇది తెలియాలంటే ఎవడు ప్రశాంతంగా ఉంటాడో వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ప్రసాద లక్షణం లేనప్పుడు వాడికి లెక్కలేని రక్తపోట్లు వగేరలు ఉంటూనే ఉంటాయి. కనుక రెండవ మాట యత్కృత్వా వర్ధతే తను, ఎలా ఉండడం వల్ల ఏది చేయడం వల్ల శరీరం వృద్ధి చెందుతుందో దానికి ప్రసాద అని పేరు. మూడవది, ఆశ్రయించిన వారు ఎవరిని చూసి నమస్కరిస్తారో వాడికి ప్రసాద లక్షణం ఉంటాం. చూడగా నమస్కరించామంటే వాడి పట్ల మనకి ఏ భావం ఉంది? మన పట్ల అనుగ్రహించే స్వభావం అతను ఉంది కనుకనే మనం నమస్కరిస్తున్నాం కదా. కానీ 3 లక్షణాలు ఉన్నదాన్ని ప్రసాదము ప్రసన్నత అంటారు అన్నాడు ఇక్కడ. ఇవన్నీ శాస్త్రీయమైన అర్థములు. అందుకే సుప్రసాద, శోభనమైన అనుగ్రహం కలిగిన వాడు, అది ఆయన స్వరూపం అండి. అందుకే తర్వాత మాట ప్రసన్నాత్మ.